ఆయన వ్యవహారం చూసుకున్నట్లయితే ఎటువంటి అంగు ఆర్భాటం మోతేపారికి పోకుండా చాలా సాదా సీదాగా ప్రజల్లో కలిసిపోవడానికి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటాడు. ఇందిరమ్మ ఇండ్ల ఓపెనింగ్ సందర్భంగా నిన్న అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ మీద కుర్చీలు అన్నీ వేసినా కానీ ముఖ్యమంత్రి వాటన్నిటి పక్కన పెట్టి కింద ఉన్నటువంటి ఆదివాసీలతో వెళ్ళి కింద కూర్చొని ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్నటువంటి వారి కళ్ళల్లో ఆనందం చూడడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబాలతో కలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చినటువంటి అల్పాహార విందులో కూడా పాల్గొనడం జరిగింది. వారితో కలిసి ఇట్లా కింద కూర్చొని గ్రూప్ ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. చూడొచ్చు ఒక్కసారి. ఆదిలాబాద్ జిల్లా కొత్తగూడలో ఆదివాసీలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్, పొంగులేటి, సీతక్క, జూపల్లి చూడొచ్చు ఇట్లా సింపుల్గా వచ్చి కింద కూర్చోవడం జరిగింది. ముఖ్యమంత్రి వడ్లు మక్కలు కొనకపోతే కేంద్రంతో యుద్ధమే. ఆ సందర్భంగా కొటారిలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సేకరించినటువంటి దాదాపు 75 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకపోయినట్లయితే జూన్ 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం సేకరిస్తాం. 15 తర్వాత కేంద్ర ప్రభుత్వం మనం సేకరించిన ధాన్యాన్ని తీసుకోకపోయినట్లయితే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఇంటి ముందు ట్రాక్టర్లతో తీసుకెళ్ళి అక్కడ వస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది. ఏదైతే పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, బీహార్ కావచ్చు, అస్సాం కావచ్చు, అదేవిధంగా ఒడిస్సా రాష్ట్రాలు పండిస్తే వాళ్ళ దగ్గర ఎంత కొంటున్నావు, మా దగ్గర ఎందుకు కొంటలేవు అనేటటువంటి దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఘాటుగానే మాట్లాడడం జరిగింది. నిన్ననే మనం లెక్కలతో చూసినాం. పంజాబ్ బోర్డు 100 బస్తాలు పండిస్తే 70 బస్తాలు మన దగ్గర కొంటున్నాడు, 35 బస్తాలు మన దగ్గర కొంటున్నాడా? అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి దాంట్లో సౌతి ప్రేమ. పంజాబ్ దగ్గర ఎందుకు కొంటున్నాడా అంటే రాబోయే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో పంజాబ్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పంజాబ్లో పాగా వేయడానికి, అదేవిధంగా హర్యానాలో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇట్లా వాళ్ళకి నచ్చితే ఒక రకంగా ఉంటుంది, నచ్చకుంటే ఒక రకంగా ఉంటుంది. వాళ్ళ ఏమో అంత పెద్ద మొత్తంలో కొని మనకు తెడ్డు చూపుతున్నారంటే ఎట్లున్నా చూడండి. అది ఒక్కటే కాదు, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇంకా చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పోలవరం నిర్మించడానికి దాదాపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలని, 1 కాదు 2 కాదు 7 మండలాలను ఏకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విలీనం చేయడం జరిగింది. మరి తెలంగాణ ఒక ప్రాజెక్టు కట్టుకుంటా అంటే దాదాపు 1500 ఎకరాలు మహారాష్ట్ర నుంచి ఎందుకు ఇప్పించలేకపోతుంది, ఎందుకు ఒప్పించలేకపోతుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం మీద మాట్లాడదామని చెప్పి పలుమార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి లేఖలు రాస్తున్నా కానీ ఆయన స్పందించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంతర్రాష్ట్ర జల వివాదంలో కేంద్ర ప్రభుత్వం కొంత ఇనిషియేటివ్ తీసుకొని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సభ నుండే చెప్పడం జరిగింది. మరి దీని మీద బీజేపీ పెద్దలు ఇక్కడ నుంచి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, వీళ్ళందరూ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా ఎంపీలుగా. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే 7 మండలాలను అప్పగించినటువంటి మీరు కేవలం 1500 ఎకరాల అంటే ఒక గ్రామ పంచాయతీ పరిధి కూడా కాదు, ఒక 1500 ఎకరాల భూమిని తమ్మిడిగట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా అక్కడ బ్యారేజ్ నిర్మించుకోవడానికి భూమిని మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో దీనికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్తారా, అమిత్ షా సమాధానం చెప్తాడా, నరేంద్ర మోడీ సమాధానం చెప్తాడా చూడాలి. పరేడ్ గ్రౌండ్ వేదికగా వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే దీని మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఈ విషయంలో మహారాష్ట్ర సర్కారుని ఒప్పిస్తారా లేదా చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా
చెప్పండి ఈ విషయంలో కామెంట్ చేయండి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించినట్లయితే ఏకంగా అక్కడ 150 మీటర్లతో బ్యారేజ్ కట్టుకున్నట్లయితే 120 టీఎంసీలకు పైగా నీళ్ళని తీసుకొని ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, దాదాపు చేవెళ్ళ వరకు ఆ నీళ్లను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం తీసుకున్నట్లయితే నిన్న మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, హైదరాబాద్ మహానగరంలోనూ అంట గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అత్యంత దారుణంగా పడిపోయి చాలా ఇబ్బందులకు గురైందంట. మనం గనక వర్షం నీటిని బ్యారేజ్ రూపంలో కట్టుకొని ఆపుకోనట్లయితే భవిష్యత్తు తరాలకు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొంత తెలంగాణ రాష్ట్రానికి సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. పంజాబ్ హర్యానాలో కొంటూ తెలంగాణలో ఎందుకు కొనరు సీఎం రేవంత్? జూన్ 15 దాకా గమనిస్తున్నాం, ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. వడ్లు మక్కలు తీసుకొచ్చి బీజేపీ నేతల ఇండ్లు పార్టీ ఆఫీసుల ముందు పోస్తాం. మీరు అనుకున్నారు కానీ ఏమన్నా తేడా జరిగితే మీరు అనుకున్న కన్నా ఎక్కువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% మీ ఇంటి ముందు తీసుకొని వచ్చి పోస్తాడు. ఆయన రాజకీయ వ్యూహాల ముందు అసలు ఊహించని రాజకీయ వ్యూహాలు చేస్తాడు. ఆయన ఏమన్నా తప్పు చేసి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే మాత్రము మీ బట్టలు ఇవి బజార్లో నిలబెడతాడు. మీరు అనుకున్నారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర సీఎం స్పందిస్తలే. ఏపీ కోసం 7 మండలాలను ఇచ్చిన మోదీ ప్రభుత్వం మా కోసం మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాలు ఇప్పించలేదా? ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకోవాలి. రాష్ట్రంలో మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నాం. మీ జాయిర్ అన్నట్లు మేము అధికారంలో ఉన్నాం, మేము ఆడిందే పాట పాడిందే పాట అన్నట్లు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడగకన్నా ముందే ఆనాడు చంద్రబాబు నాయుడు తన చేతిలో ఉన్నాడు, తన సంకలో ఉన్నాడు అని చెప్పి 7 మండలాలను రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్కు రాసిచ్చారు. మరి 1500 ఎకరాలను మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ మీ ప్రభుత్వం ఉన్నది, ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తలేరో ఆలోచన చేయలే మనం కూడా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క పూరి గుడిసె లేకుండా చేస్తాం. సెప్టెంబర్ 17 నాటికి మరో 1,00,000 ఇండ్లను నిర్మిస్తాం. ఆసిఫాబాద్ జిల్లా కొటారి గ్రామ బహిరంగ సభలో సీఎం ప్రసంగం. కొత్తగూడలో ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాలు. తెలంగాణ రాష్ట్రంలో గుడిసె లేని రాష్ట్రంగా తెలంగాణని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. 2.5 లక్షల ఇండ్లను మళ్ళీ కొత్తగా మంజూరు చేసినామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఒక ఆయన చెప్తుండే, కాంగ్రెస్ వల్ల 70 ఇండ్లొద్దు, కాబోయే తొలి తెలంగాణ రాష్ట్రంలో డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి పెద్ద పెద్ద గప్పాలు కొట్టి 10 ఏళ్ళు కాలాన్ని వెళ్ళబుచ్చి పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఆయన మాత్రం విలాసవంతమైనటువంటి గడీలు, ప్రగతి భవన్లు, ఫామ్ హౌజులు, విల్లాసు మొత్తం నిర్మించుకున్నాడు. కానీ పేదోళ్ళకి ఇండ్లు కట్టేయలేదు. ఈరోజు చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,700కు పైగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో యుద్ధ ప్రాతిపాదికన ఇందిరమ్మ ఇండ్లు అయితే సక్సెస్ఫుల్గా ఆ పథకము పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈరోజు నిర్మించే కార్యక్రమాన్ని అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఇది ఒక్కసారి చూడండి. ఈ నెలలోనే 6 నోటిఫికేషన్లు. మీడియాతో మాట్లాడుతున్న టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం తదితరులు.